హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో, 'కంగువా' మూవీ మీద తమిళ్ ఇండస్ట్రీ చాలా హోప్స్ పెట్టుకుంది అని అనుకున్నాం. బట్ నాకెందుకో తమిళ్ ఇండస్ట్రీ పెద్దగా 'కంగువా'ని నమ్మలేదు అనే అనిపించింది. ఎందుకంటే 'కంగువా'కొచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే నాకైతే తమిళ్ ఇండస్ట్రీ 'కంగువా' మీద ఏదో 1000 క్రోర్స్ ఫిల్మ్ అవుతాది అన్న హోప్స్ పెట్టుకున్నట్టు నాకైతే అనిపించలేదు. ఎందుకంటే 'సూర్య' గారి క్రేజ్ ఎందుకో తగ్గిపోయింది అని అనిపిస్తుంది. అంటే 'సూర్య' గారు కూడా 'కమల్ హాసన్' గారు, 'విక్రమ్' గారి జోన్‌లోకి ఎళ్ళిపోయారేమో అనిపించింది. బట్ 'కమల్ హాసన్' గారు అడపాదడప అప్పుడప్పుడు ఒకేసారి మ్యాజిక్ చేసేస్తున్నారు ఫిల్మ్స్‌తో. బట్ 'విక్రమ్' గారు, 'సూర్య' గారు అది చేయడంలో విఫలమవుతున్నారేమో. ఓటీటీలో 2 బ్లాక్ బస్టర్స్ కొట్టారు 'సూర్య' గారు. అండ్ ఇన్‌ఫాక్ట్ నేషనల్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, క్రిటిక్స్ ఇవన్నీ సంపాదించారు. బట్ స్టిల్ ఆయనకి పర్ఫెక్ట్ థియేటర్ హిట్ రావట్లేదు. 'సూర్య' గారికనే కాదు, యాక్చువల్‌గా తమిళ్ ఇండస్ట్రీ ఒక ఫేజ్‌లోని ఇండియాలో టాప్ 1గా ఎదిగింది. ఇన్‌ఫాక్ట్ ఆఫ్ కలెక్షన్స్. కలెక్షన్స్ పరంగా బాలీవుడ్‌కి చాలా గట్టి పోటీ ఇచ్చింది. దానికి ముఖ్య కారణం 'శంకర్' గారు. 'శంకర్' గారి ఫిల్మ్స్ ఆల్‌మోస్ట్ తమిళ్‌లో 100 క్రోర్స్, 200 క్రోర్స్, 300 క్రోర్స్ ఆ మార్క్స్‌ని టచ్ అయ్యాయి. బట్ వన్స్ ఎప్పుడైతే 'బాహుబలితో' 500 క్రోర్స్ ఓపెన్ అయింది, 1000 క్రోర్స్ ఓపెన్ అయింది, 1500 క్రోర్స్ ఓపెన్ అయిందో తమిళ్ ఇండస్ట్రీ పెద్దగా అలాంటి కలెక్షన్స్ ఇవ్వలేదు. విజయ్ గారి ఫిల్మ్స్ అన్ని 300+ క్రోర్స్ వస్తున్నాయి. బట్ 'బిగిల్' 330 క్రోర్స్ అని అనౌన్స్ చేశాక ప్రొడ్యూసర్స్ మాకు 'బిగిల్' చాలా కాస్ట్ ఫెయిల్యూర్ అనేసి అనౌన్స్ చేశారు. సో, కాస్ట్ ఫెయిల్యూర్ అని అనౌన్స్ చేసిన ఫిల్మ్ లాభాలు పొందింది. 300 క్రోర్స్ కాదు, 400 క్రోర్స్ వచ్చినా దాన్ని మనం పెద్ద కలెక్షన్‌గా చూడం. అండ్ విజయ్ గారి ఫిల్మ్స్ 'విక్రమ్' గాని, 'విక్రమ్' 500 క్రోర్స్, 400 క్రోర్స్ వరకు వచ్చింది. 'పొన్నియిన్ సెల్వన్' 500 క్రోర్స్ వరకు వచ్చింది. అండ్ 'రోబో 2.0' 600 క్రోర్స్ వరకు వచ్చింది. విజయ్ గారు 'లియో' ఫిల్మ్ కూడా 500+ క్రోర్స్ వరకు వచ్చింది. బట్ ఇన్ని ఫిల్మ్స్ ఇన్ని క్రోర్స్ వస్తున్నా కూడా స్టిల్ ఎందుకు ఇవి సాలిడ్ హిట్స్‌గా మనం చూడలేకపోతున్నాం. ఇన్‌ఫాక్ట్ ఈ లిస్ట్ ఇప్పుడు చెప్పుకున్న లిస్ట్‌లో మనం 'విక్రమ్' మూవీ ఒక్కటే సాలిడ్ ఫిల్మ్‌గా చూసుకుంటాం. అండ్ 'జైలర్' కూడా 500 క్రోర్స్ కలెక్ట్ చేసింది. దాన్ని కూడా ఓకే, సాలిడ్ ఫిల్మ్ గానే చూస్తాం. మిగతా ఏ ఫిల్మ్స్‌ని కూడా మనం సాలిడ్ ఫిల్మ్స్‌గా చూడం. 'రోబో 2.0' కూడా మనం సాలిడ్ ఫిల్మ్‌గా ఏం చూడం. ఎందుకంటే అది ఆ బడ్జ్ వల్ల హిట్ అయింది. అంటే తెలుగు రాష్ట్రాలు, హిందీలో ఒక 180 క్రోర్స్ ఇలా రావడంతో కలెక్షన్స్ వచ్చాయి. బట్ తమిళ్ ఇండస్ట్రీకి ఇప్పుడు అసలు 1000 క్రోర్స్ కలెక్ట్ చేసే కెపాసిటీ ఉందా అంటే ఉంది. బట్ తమిళ్ ఇండస్ట్రీ క్రాక్ చేయాల్సిన విషయాలు 2. ఒకటి, తెలుగులో టాప్ లెవెల్ కలెక్షన్స్ రావాలి. ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అయిన ఫిల్మ్స్ అన్నిట్లికి తెలుగులో ఆల్మోస్ట్ ది బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'రోబోట్' 'ఎందిరన్' పార్ట్ 1 మూవీ చూసుకుంటే తెలుగులో టాప్ 5థ్ ఫిల్మ్ అది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 35 క్రోర్స్‌తో టాప్ 5థ్‌లో ఉంది అప్పటికి. సో, 'రోబో' ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. బట్ 'రోబో' తర్వాత 'సూర్య' గారి ఫిల్మ్స్ కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇన్‌ఫాక్ట్ 24 లాంటి ఫిల్ము ఆహ్, తెలుగులో చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అంటే టాక్ బట్టి చూసుకుంటే తమిళ్‌లో వచ్చిన టాక్‌కి, అక్కడొచ్చిన కలెక్షన్స్‌కి, తెలుగులో వచ్చిన టాక్‌కి, కలెక్షన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. 'గ్యాంగ్' మూవీ అలాగే. సో, తెలుగులో కలెక్షన్స్ ఇస్తున్నా ఒకప్పుడు తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నిటికి తెలుగు మేజర్ కలెక్షన్ ఉండేది. అంటే తమిళ్‌లో ఒక రూ. 100 వస్తే తెలుగులో ఒక రూ. 30, 40 వాళ్ళకి వచ్చేసేది. బట్ ఇప్పుడు అలా రావట్లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న సినిమాలు తెలుగులో హిట్ అవుతున్నాయి గానీ, పెద్ద సినిమాలు పెద్దగా తెలుగులో హిట్ అవ్వట్లేదు. విజయ్ లాంటి వాళ్ళు మార్కెట్ సంపాదించుకున్నారు అని అనుకుంటున్నా కూడా 20 క్రోర్స్, 25 క్రోర్స్ వరకే ఇస్తున్నాం. బట్ 20, 25 క్రోర్స్ అనేది మన మీడియం బడ్జెట్ హీరోలు కూడా ఈ రోజుల్లో కలెక్ట్ చేసి దాన్ని దాటి ఎళ్ళిపోతున్నారు. 30, 40 కోట్ల వరకు కలెక్ట్ చేస్తున్నారు. సో, 20, 25 క్రోర్స్ అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు 1000 క్రోర్స్ కొట్టాలి అంటే తెలుగులో ఏం లేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ 'కేజీఎఫ్ 2' లాంటి మూవీ 100 క్రోర్స్ కొట్టింది. 'యానిమల్' లాంటి మూవీ 100 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. అలాగే 'జవాన్' లాంటి మూవీ కూడా 100 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. సో, వాళ్ళు ఒక 1000 క్రోర్స్ ఫిల్మ్‌ని డెలివర్ చేయాలి అంటే తమిళ్‌లో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏవైతే మనం 600, 500 చెప్పామో ఆ ఫిగర్స్‌లో సగం, సగం ఫిగర్స్ అన్ని ఫేకే ఉంటాయి. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకు అంటే తెలుగులో ఉన్నన్ని థియేటర్స్ ఇప్పుడు తమిళ్‌లో లేవు. అండ్ తెలుగులో ఉన్నంత కల్ట్ ఫాలోయింగ్ తమిళ్‌కి లేదు. అంటే వాళ్ళలో కూడా వాళ్ళకి లేదు. ఓన్లీ విజయ్, అజిత్ వాళ్ళకున్నా చూసుకున్నా మిగతా వాళ్ళేమి సినిమాని మనంత అయితే అభిమానించరు. వాళ్ళ తమిళ్ అనే ఒక పదాన్ని వాళ్ళు అభిమానిస్తారు. సో, ఆ అభిమానంతో దేన్నైనా వాళ్ళు లేపుతారు తప్ప, సినిమాని మనం లేపినంత ఎవరు లేపరు. సో, తెలుగులో ఒక 100 క్రోర్స్ ప్లస్సు హిందీలో ముఖ్యంగా ఒక 200-300 కలెక్షన్ చేయగలిగితే అప్పుడు వాళ్ళు 1000 క్రోర్స్ క్రాక్ చేయగలరు. సో, నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పట్లో జరగట్లేదు. 'గేమ్ చేంజర్' కూడా తెలుగు ఫిల్మే.
గేమ్ చేంజర్ కూడా 1000 క్రోర్స్ అనేది నాకంత నమ్మకాలు లేవు. 600, 700 క్రోర్స్ వస్తే తమిళ్ డైరెక్టర్ అచీవ్ చేసినట్టుగా కొంచెం వాళ్ళు హ్యాపీ అవ్వచ్చు. అండ్ అది కూడా బిగ్గెస్ట్ కలెక్షన్ అని నేను ఫీల్ అవుతున్నాను. 1000 అనేది పెద్ద బోనస్. అంటే సినిమా మ్యాజిక్ చేయాలి. అంటే ఒకప్పుడు శంకర్ గారు ఎలా మ్యాజిక్ చేశారో అలా చేయాలి. బట్ అది కూడా తమిళ్ ఖాతాలోకి వెళ్ళదు. తెలుగు ఖాతాలోకి వెళ్తది. ఎందుకంటే గేమ్ చేంజర్ క్రేజ్ అంతా ఇప్పుడు ఓన్లీ రామ్ చరణ్ గారి ఫేస్ మీదే వెళ్తుంది. శంకర్ గారి ఫేస్ మీద తమిళ్‌లో ఎంతో కొంత వెళ్తే వెళ్ళాలి తప్ప సో నెక్స్ట్ తమిళ్ నుంచి ఏ మూవీస్ 1000 క్రోర్స్ కలెక్ట్ చేస్తాయని చెప్పుకోవడానికి కూడా నాకైతే పెద్దగా లేవు. హోప్‌ఫుల్లీ చూద్దాం. ఏమైనా వస్తాయేమో. సో ప్రస్తుతానికైతే వాళ్ళు క్రాక్ చేయాల్సింది తెలుగులో ఒక 100 క్రోర్స్ రావాలి. హిందీలో ఒక 200-300 క్రోర్స్ కలెక్షన్ రావాలి వాళ్ళ ఫిల్మ్స్‌కి. బట్ హిందీలో 'ఎందిరన్' లాంటి మూవీకి కూడా పెద్దగా ఎప్పుడు కలెక్షన్స్ రాలేదు. అక్షయ్ కుమార్ ఉండడం 2.0 మూవీకి 187 క్రోర్స్ వచ్చాయి. అవి కూడా యావరేజ్ కలెక్షన్స్. అక్షయ్ కుమార్, రజనీకాంత్ ఇన్ని కలిసి కొంచెం గ్రాఫిక్స్, మల్టీప్లెక్సెస్‌కి వెళ్ళడం ఇలా ఇన్ని జరగడం వల్ల ఆ కలెక్షన్స్ అయినా వచ్చాయి. బట్ తమిళ్ ఇండస్ట్రీ సాలిడ్‌గా హిందీలో కలెక్షన్స్ తెచ్చుకున్న ఫిల్మ్ అంటే 'భారతీయుడు' ఒక్కటే ఇండియన్ మూవీ. అదొక్కటే తప్ప మిగతావేవి పెద్దగా ఎప్పుడు తెచ్చుకోలేదు. చూద్దాం. ఎప్పటికి వాళ్ళు 1000 క్రోర్స్ ఆ మార్క్‌ని దాటి హ్యాపీగా ఫీల్ అవుతారనేది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ.